హాయ్ నమస్తే. నేను మీ శ్రీనివాసరెడ్డి కపేట. ఈరోజు శ్రీశ్రీ గారి ఒక స్ఫూర్తిదాయకమైన కొటేషన్తో మీ ముందుకు వస్తున్నాను. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూ పో. అంతేకాని అలా కదలకుండా ఒకే చోట ఉండిపోతే ఎలా? ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడు కూడా మోసం చేశాడని, మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోయారని అలా ఉండిపోతే ఎలా? దేహానికే తప్ప దాహానికి పనికిరాని సముద్రపు కెరటాలే ఎగసి ఎగసి పడుతుంటే తలచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళను కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా అనేది. అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలం చేస్తే ఎలా? సృష్టిలో చలనంలో ఉన్నది ఏదీ ఆగిపోకూడదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని కసిగా ప్రవహించే ఆ నెత్తురుతో సహా ఏది ఆగిపోవడానికి వీల్లేదు. బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా చేసిన మానసిక బాధల సంఖ్యలను తెంచేసుకో. పడ్డ చోట నుంచే పరిగెత్తడం మొదలుపెట్టు. నీవు పడుకునే పరుపు నిన్ను చిదరించుకోకముందే నీ బద్ధకాన్ని వదిలేయి. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలివేయకముందే వెలుగులోకి వచ్చేయి. మళ్ళీ చెబుతున్నా, కన్నీరు కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలవని గుర్తుంచుకో. చదివితే ఇవి పదాలు మాత్రమే, ఆచరిస్తే గాంధీవాన్ని మించిన అస్త్రాలు. ధన్యవాదాలు.